రుణమాఫీ చేస్తామని చెప్పింది ఎవరు గతంలో? వాళ్ళే చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. వాళ్ళదే కదా హామీ. 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తామన్నారు, వాళ్ళదే కదా హామీ. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, వాళ్ళదే కదా. ఇక మళ్ళీ ఇంకా వేరే పెద్ద ముచ్చట్లు నేను మాట్లాడదలుచుకోలేదు, ఇంత పొడుగు ఉన్నది. వాళ్ళ ఏం చేసిండో అందరికి తెలుస్తుంది. మేము ఇయ్యనివి చెప్పనివి చేయనివి అన్ని చేసుకుంటూ పోతున్నాం. మాకు ఎవరన్నా నీలాగా అడిగినరా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మూసి పరివాహక ప్రాంతాలు సుందరీకరణనో, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో, లేకపోతే పిల్లలకు చదువుకునే హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచమనో, లేకపోతే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడమో, లేకపోతే మహిళలకి సొంతం పని చేసుకోవడానికి వాళ్ళకు చిన్న చిన్న కుటీర కోసమో 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయడమో, లేకపోతే ఇవన్నీ ఎవరు అడగలేదు. మేము ఇస్తా అన్న హామీలలో 75% నెరవేర్చినాం. ఇంకా మేము నెరవేరుస్తున్నట్టు ఇంకా 3.5 సంవత్సరాలు మాకు ఇస్తాం. కొత్త ఆలస్యమైండొచ్చు 1-2 పథకాలలో, కానీ నీలాగా అబద్ధాలు మాట్లాడలేము. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒప్పుకుంటున్నాం, ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. నీ దరిద్రం చేసిన అప్పులకి కట్టడానికి 6,500 కోట్లు నెల నెల ఖర్చు అవుతుంది వడ్డీలకే. ఆ వడ్డీలు కట్టకపోతే తడిసి మోపైతుంది, నెత్తి మీద పడుతుందని ఆ భయంతో కడుతున్నాం. నువ్వు చేసిన అప్పు, నువ్వు చేసిన దరిద్రానికి మేము కుడుస్తున్నాం. దానికి పెద్దలు చేసిన పాపం పిల్లలకు కడుతుంది అంటారు. ఈ దరిద్రుడు చేసిన పాపం ఈ తెలంగాణ ప్రజలకి, పార్టీకి పట్టింది. మాకు ఏదైతే మా ప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన 33 మెడికల్ కాలేజీలు ఉంటాయి, 33 మెడికల్ కాలేజీలను మంది పుట్టిన వాళ్ళందరినీ నా పిల్లలు అంటే పక్కింటి మొగడు కొడతాడు. ప్రైవేట్ కళాశాలలన్నీ నాయే అంటే ఎట్లయితుంది? ఫస్ట్ కనీసం మెడికల్ కాలేజ్ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ని మంచి చేయలేవు, నువ్వు రెనోవేషన్ చేయలేవు. నువ్వు మాటలు చెప్తావు. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్, ఇంకేదన్నా కనీసం తెస్తా అన్న వరంగల్ ఎయిర్పోర్ట్ తెకపోతే మేము దానికి పర్మిషన్లు తెస్తే, ఆదిలాబాద్ లో పర్మిషన్లు తెస్తే, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే, 500కే గ్యాస్ ఇవ్వబడితే, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వబడితే, మహిళలకు ఉచిత కరెంట్ ఇవ్వబడితే, రైతులకి 500 బోనస్ ఇస్తే, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, 6,000 రూపాయలు ఎకరానికి ఇస్తే, ఇంకా ఇచ్చుకుంటూనే పోతున్నాం, చేస్తూనే పోతాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూనే పోతాం. 60,000 ఉద్యోగాలు ఇస్తే ఎన్నో చేస్తున్నాము. కనీసం కేసీఆర్ కి అప్పటి నుంచి ఇప్పటికీ అహంకారం దిగలేదు అనడానికి సభనే సాక్ష్యం. రాకముందైనా తెలంగాణ వచ్చినాకైనా తర్వాత అయినా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ శత్రువు అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏం మాట్లాడారు? శత్రువు కాదు, విలన్ అన్నాడు. సంబంధించి ఏం చెప్తారు అక్క? మరి మేము విలన్ అయినా హీరో అయినా మేమే. తెలంగాణకి హీరోలం మేము. ఇచ్చింది మేము. తెలంగాణ 1200 మంది శవాల మీద పాలన చేసిన నువ్వు విలన్వి. వాళ్ళ కనీసం సభ ప్రారంభంలోనైనా వాళ్ళ కుటుంబాలని తలుచుకోకపోతే, తెలంగాణ ఉద్యమకారులను తలుచుకోకపోతే, 28 మంది చచ్చిపోతే కాశ్మీర్లో దాన్ని వ్యతిరేకించకపోతే, దానికి సపోర్ట్ ఇస్తా, కనీసం నేను నిలబడతా ప్రతిపక్ష నాయకుడిగా, నాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమందరం కలిసికట్టుగా మీకు సపోర్ట్ ఇస్తాము అని మాట్లాడకపోతే, కేంద్రంలో మా రాహుల్ గాంధీ 100% మా సహకారము సపోర్టు ఉంటుందని చెప్పిండు. మా రేవంత్ రెడ్డి గారు 100 దేశాల నుంచి వచ్చిన విదేశీయులతోని ర్యాలీ తీసి ప్రపంచ దేశాలందరూ సపోర్ట్ ఇస్తామని చెప్పి, మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఇస్తామని చెప్పి, మా రాహుల్ గాంధీ సపోర్ట్, మేము ఇంతమంది చెప్తున్నాం. ఆ దుండగుల మీద ఎవరైతే మన దేశాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసి కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఈ విధంగా చంపడానికి, మన మీద దేశం మీద అరాచకాలు చేయడానికి వస్తున్నారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించొద్దు, వాళ్ళని అందరినీ ఏరి పారేయాలని మేమందరము ఈ ముక్త కంఠంతో మేము పలుకుతున్నాం. నువ్వెందుకు ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోతే, ఇంతవరకు ఒక క్యాండిల్ ర్యాలీ తీయకపోతే ఇది మాట్లాడండి. దేశం మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తుంది. కేవలం అధికారం మీద, పదవుల మీద తప్పించి నిజంగా ప్రజల మీద మీకు కనీసం ఏదన్నా మీకు సానుభూతి ఉంటే ఇవన్నీ చేయకుంటారా? ఏ ఉద్యమకారుడు అని ఉన్నాడా వేదిక మీద? మీ పార్టీలో పదవిలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, ఎవ్వరు కూడా మాట్లాడిన పరిస్థితి. ఓన్లీ కేసీఆర్ కోసమే ప్రజలు 7 గంటల వరకు వెయిట్ చేసారు. అక్కడ వచ్చే ఇంత కొన్ని దోషుల పూలు తీసుకొని ఇట్లా వేసి కూర్చునే మైక్ పట్టుకునే మాట్లాడే పాయ్. 4 గంట దూరం నుంచి తిట్టాలనుకుంటే ప్రెస్ మీడియా పెట్టి తిట్టేసింటే అయిపోయిండే కాంగ్రెస్ కి. గంత కాదు, తాగి అర్ధగంట అయినా హెలికాప్టర్లకి వెళ్ళి దిగి స్టేజ్ దగ్గరికి అర్ధగంట దాకా పోకపోతే, ఆడ కూడా పోయి తూగుసులాడుకుంటూ పోయి కూర్చొని మాట్లాడితే గంతగానే ఏం యాదేవుడు కొట్టిండు గద్ద తిప్పలు వాడికి. ఏండు ప్రగతి భవన్లను, లేకపోతే మీ టీఆర్ఎస్ ఫామ్ హౌస్ లను, లేకపోతే టీఆర్ఎస్ భవన్లను పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టింటే కనీసం ఏదన్నా అవుతుండే కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ప్రతి ఉమ్మడి జిల్లా చాలా మంది వచ్చారని చెప్తారు. నిజంగా
ప్రజలు అనుకున్నది సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చు అతను చెప్పిన నువ్వే మాటల వల్ల. చెప్తున్నావు కదా ఉమ్, అసలు ఏం మాట్లాడతారో అని ఆ సాయంత్రం వరకు ఎదురు చూసిన ఎండలకు వచ్చి అవును. ఎండల కూర్చున్న పబ్లిక్ పాపం ఏం మాట్లాడతారు అనుకుంటే అన్నారు, తెరిచిన నోరు తెరిచిన అందరు వెళ్ళిపోయారు. ఉమ్, ఎవరికి ఏ లాభము లేదు ఆ మీటింగ్ వల్ల. కేవలం నువ్వు ఇచ్చిన పైసలతో ఇంత మందు తాగి ఇంత పెట్రోల్ డీజిల్ ఖర్చులకు వెళ్ళిన వాళ్ళు తప్పించి ఉమ్. ఎవరికి ఏ లాభం లేదు. మీరేమో చాలా చాలా కార్యకర్తలే బాధపడుతుండ్రు అనుకుంటా. నేను ఉమ్, కనీసం అండగా నిలబడతా, నేను ఫామ్ హౌస్ లో ఉండేటోని, నేను అసెంబ్లీలో కూర్చుంటా, ధైర్యంగా ఉండండి, నేను మీకు ధైర్యం ఇస్తున్నా, ఉమ్, నేను మీకు అండగా ఉన్నాను. ఏ నాయకునికి చెప్పకపోతే, ఏ కార్యకర్తకి చెప్పకపోతే వస్తే పోతివి. ఉమ్. అంటే మీరు చాలా రోజులు చెప్పుకుంటూ వస్తారు బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది, నెక్స్ట్ ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కానీ అటు అవుతుంది. కేసీఆర్ ఏం చెప్తున్నారు అంటే అసలు కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది, నెక్స్ట్ మాదే రాజ్యం, మళ్ళీ ఇప్పటి నుంచి కొన్ని రోజుల దాకా 20 సంవత్సరాల దాకా మళ్ళీ కాంగ్రెస్ కనిపించదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా అన్నోళ్ళందరూ చరిత్రల పునాదులకు పోయిన వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ రాదు కథమైంది అన్నారు. ఏడాది అద్దం కింద కూడా ఇదే ముచ్చట అన్నారు కదా, కాంగ్రెస్ ఏడున్నది కథం అయిపోయింది, 20 సీట్లు వస్తే ఎక్క అన్నారు. 60 సీట్లతోనే అధికారంలోకి వచ్చినాం. అట్లా అన్నోళ్ళందరూ పోయినోళ్ళే ఉన్నారు. ఒక చివరి ఏం చెప్తారు అక్కడ సంబంధించి? ఒకటే, కేసీఆర్ సభ కేవలం ప్రజలకు ఇచ్చిన మందు మాకుకి బిర్యానీకి ఇచ్చిన పైసలు తప్పించి వేరే ఏ ఉపయోగం పడలేదు. ఇలాంటి సభలు మళ్ళీ మళ్ళీ పెట్టు, నువ్వు దోచుకున్న సభలకు పైసలు పబ్లిక్ ఇవ్వడానికన్నా పనికొస్తాయి. ఇంకా ఇంతకు మించి నువ్వు వచ్చి చేసేది ఏమీ లేదు. 6 నెలలకు ఒకసారి వచ్చి అసెంబ్లీకి నువ్వు ఒక్కరోజు వచ్చి నీ అటెండెన్స్ ఇచ్చుకునేది పోయేది లేదు, ఏమీ లేదు. కార్యకర్తలకు బలము లేవు, బలగము కాదు నీది. నీ కొడుకుకి ఏదో పట్టాభిషేకం చేస్తావు అనుకుని కొడుకు కలలు కన్నాడు, బిడ్డ కలలు కన్నది, అల్లుడు ఒక దిక్కు అలిగి కూర్చున్నాడు. ఏదో చేస్తావు అనుకుంటే ఏమో చేసిపోయినావు, నీ వల్ల కాదు ఇక